ఇప్పుడు మనం దక్షిణ భారతదేశంలోని అత్యంత దివ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అరుణాచలం దగ్గర ఉన్నాము. మనం అరుణాచలంలో గిరి ప్రదక్షిణలో భాగంగా అష్టలింగాలు మరియు ఆలయ దర్శనం మొత్తం వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. అది మన గిరి ప్రదక్షిణలో భాగంగా ఫస్ట్ అయితే మనం గణేశ స్వామిని అయితే దర్శించుకోవాలి. జంట గణేశ స్వామిని దర్శించుకొని మనమైతే నెక్స్ట్ అయితే భూతనారాయణ స్వామి దగ్గరికి వెళ్తున్నాం. గిరి ప్రదక్షిణలో భాగంగా భూతనారాయణ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. భూతనారాయణ స్వామి ఏంటంటే ఇక్కడ క్షేత్రపాలకుడు. సో మనం ఖచ్చితంగా అయితే దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ జంట గణపతి, తర్వాత భూతనారాయణ స్వామి, తర్వాత అన్నమలై ఉన్నమని అమ్మన్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఉన్నమలై అమ్మన్ టెంపుల్ అయితే లోపల ఉంటుంది. సో రాజగోపురం లోపల ఉంటుంది. మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే టెంపుల్ అయితే క్లోజ్ అయితే ఉంది. సో మేము తిరిగి వచ్చే టైంలోనైనా దర్శించుకుంటాం ఉన్నమలై అమ్మన్ టెంపుల్ అయితే. చూడండి ఫ్రెండ్స్, మనం రాజగోపురం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడైతే వేటు గిరివలం అని ఉంది. గిరి ప్రదక్షిణకైతే దారి, తమిళ్ అయితే గిరివలం అంటారు. సో మనం అయితే ఈ దారి నుంచి అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ ప్రదక్షిణలో భాగంగా అష్టలింగాల్లో మొదటిదైన ఇంద్రలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ లింగం దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగంని దర్శించడం వల్ల మనకు దీర్ఘాయువు మరియు సిరి సంపదలు అయితే ఉంటాయని ప్రతీతి. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణలో భాగంగా రెండవ లింగమైన అగ్నిలింగం దగ్గరికి వెళ్తున్నాము. ఈ అగ్నిలింగాన్ని అగ్నిదేవుడు అయితే ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించడం వల్ల ఆరోగ్య సమస్యలు అయితే దూరం అవుతాయని ప్రతీతి. ఇప్పుడు అగ్నిలింగాన్ని అయితే మీరు కూడా స్వయంగా అయితే దర్శించుకోవచ్చు. గిరి ప్రదక్షిణలో భాగంగా ఇప్పుడు అగ్నిలింగం తర్వాత అయితే మనకైతే శేషాద్రి స్వామివారి ఆశ్రమం వస్తుంది. శేషాద్రి స్వామివారు అయితే ఇక్కడ అరుణాచలేశ్వరుని గురించి అయితే ఇక్కడైతే ఉన్నారు. చాలా మహిమాన్వితమైన స్వామివారు అయితే ఇక్కడైతే సమాధి చెందారు. ఆ సమాధి మీద అయితే మీకైతే శివలింగం అయితే ఉంటుంది. నేను మీకు అది కూడా చూపిస్తాను. మనకైతే ఇక్కడైతే రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. నేనైతే డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడ కాంటాక్ట్ అయ్యి మీరైతే రావచ్చు ఇక్కడికి. మీరు ఇప్పుడు చూసేదైతే శేషాద్రి స్వామివారి సమాధి, పైన అయితే శివలింగాన్ని అయితే చూడవచ్చు. గిరి ప్రదక్షిణలో భాగంగా మనకి శేషాద్రి స్వామి ఆశ్రమం తర్వాత రమణ మహర్షి ఆశ్రమం అయితే వస్తుంది. రమణ మహర్షి మరియు వారి తల్లివారి సమాధి అయితే ఉంటుంది. స్వామివారి ఇక్కడ తన 16వ ఏట వచ్చి ఇక్కడే అరుణాచల స్వామివారి కోసం అయితే ధ్యానం చేసేవారు. మహర్షి వారు తన బోధనల ద్వారా భగవంతుని తెలుసుకోవడానికి పలు రకాల సాధనలు మార్గాలను చెప్పేవారు. ఇక్కడ మనకు వీడియో తీయడానికి లేదు, అందుకని నేనైతే మీకు చూపించలేకపోతున్నాను. మరియు ఇక్కడ ఆశ్రమంలో మనకు రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. నేను మీకు ఆశ్రమం డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు కాంటాక్ట్ చేసి రావచ్చు. అరుణాచల గిరి ప్రదక్షిణ అనగా మనకి ఇక్కడ అరుణాచలంలో అయితే అరుణాచల కొండ అయితే ఉంటుంది. ఈ కొండ చుట్టూ తిరగడాన్ని మనకు అరుణాచల గిరి ప్రదక్షిణ అంటారు. ఇది మనకు 14 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి మరియు పౌర్ణమి రోజుల్లో అయితే ఇక్కడ చాలామంది భక్తులు అయితే ప్రదక్షిణ అయితే చేస్తారు. అలాగే ఈ ప్రదక్షిణ మనం ప్రతిరోజు చేయవచ్చు. ఏ రోజు చేస్తే మనకి ప్రాప్తి జరుగుతుందో నేనైతే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనకు వెళ్ళే దారిలో మనకైతే
వారాహి అమ్మవారి టెంపుల్ అయితే కనబడింది. మీరు కూడా చూడండి. అలాగే అమ్మవారిని అయితే మీరు దర్శించుకోవచ్చు. గిరి ప్రదక్షిణలో భాగంగా ఇప్పుడు మనం అష్టలింగాలలో మూడోదైన యమలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ లింగాన్ని అయితే స్వయంగా యమధర్మరాజు వారు అయితే ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని దర్శించడం వల్ల దీర్ఘాయువు మరియు సిరి సంపదలు ప్రాప్తిస్తాయని చెప్పేసి స్థల పురాణం. మీరు కూడా స్వామివారిని అయితే చూడొచ్చు, దర్శించుకోండి. ఇప్పుడు అష్టలింగాల్లో భాగంగా 4వదైన నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చాము. ఈ లింగాన్ని స్వయంగా నైరుతి దేవుడు వారైతే ప్రతిష్ఠించారు. ఈ స్వామివారిని దర్శించుకోవడం వల్ల ప్రతికూల శక్తుల నుండి బయటపడవచ్చని స్థల పురాణం. మీరు కూడా స్వామివారిని అయితే దర్శించుకోండి. మనం ఇలా టెంపుల్స్ దగ్గరికి వచ్చినప్పుడైతే మనం అయితే ఇలా దీపాలు అయితే వెలిగించాలి. మనకి గిరి ప్రదక్షిణలో భాగంగా అష్టలింగాలే కాకుండా చాలా మందిరాలు అయితే కనిపిస్తాయి. మనకి ఇప్పుడు కనకదుర్గ అమ్మవారి పీఠం అయితే కనబడింది. మీరు కూడా అమ్మవారిని అయితే చూడవచ్చు. అమ్మవారి ఆలయం దాటిన తర్వాత మనకు కొంచెం దూరం వచ్చాక ఆంజనేయ స్వామివారి ఆలయం అయితే కనబడింది. మీరు కూడా చూడవచ్చు. ఆంజనేయ స్వామివారిని అయితే నేనైతే మీకైతే చూపిస్తాను. మనకి గిరి ప్రదక్షిణలో భాగంగా దారిలో అయితే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయితే కనబడింది. నేనైతే స్వామివారిని అయితే మీకు కూడా చూపిస్తాను. స్వామివారిని అయితే దర్శించుకోండి. మనకి దారిలో రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం అయితే కనబడింది. అమ్మవారి అయితే దర్శనం అయితే చేసుకున్నాము. మీరు కూడా దర్శించుకోండి.
ఇప్పుడు గిరి ప్రదక్షిణలో భాగంగా మనమైతే సూర్యలింగం దగ్గర అయితే వచ్చాము. ఇది అష్టలింగాల దేవాలయం అయితే కాదు, కానీ ఈ లింగాన్ని అయితే సూర్యభగవానుడు అయితే స్వయంగా ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు అయితే తీరుతాయని ఇక్కడ స్థల పురాణము. మీరు కూడా స్వామివారిని అయితే దర్శించుకోండి. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణలో భాగంగా అష్టలింగాల్లో 5వదైన వరుణలింగం దగ్గరికి అయితే వచ్చాము. ఈ లింగాన్ని అయితే సాక్షాత్ వరుణదేవుడు అయితే ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల మనకి నీటి సంబంధిత పీడలు అయితే తొలుగుతాయని ఇక్కడ స్థల పురాణం. స్వామివారిని మీరైతే దర్శించుకోండి. గిరి ప్రదక్షిణలో భాగంగా మీరైతే అరుణాచల గిరి చుట్టూ అయితే తిరుగుతారు. మీరైతే అరుణాచల గిరిని అయితే చూడవచ్చు. ఇప్పుడు మనం అష్టలింగాల్లో 6వదైన వాయులింగం దగ్గర అయితే ఉన్నాము. ఈ లింగాన్ని వాయుదేవుడైతే స్వయంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాన్ని దర్శించడం వల్ల వాయు సంబంధిత పీడలు తొలుగుతాయని ఇక్కడ స్థల పురాణం. స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి. చూడొచ్చు మీరు వాయులింగానికి అయితే ఆరతి ఇస్తున్నారు. మీరైతే క్లియర్గా చూడొచ్చు. గిరి ప్రదక్షిణలో అయితే మనకైతే మధ్యలో ఇట్లా ఐ లవ్ తిరువన్నమలై అని అయితే ఉంటుంది. ఇక్కడైతే అందరూ ఫోటో షాట్స్ అయితే అందరూ తీసుకుంటారు. మనకు వెనకాల అయితే అరుణాచల గిరి అయితే కనబడుతుంది. మీరు కూడా చూడవచ్చు. ఇప్పుడైతే మనం 6 లింగాలు అయితే చూసామో, ఇంకో 2 లింగాలు అయితే చూస్తే సరిపోయిద్ది. సో ఇప్పటికైతే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మార్నింగే స్టార్ట్ అయినాం అనుకోండి, మనకు ఎండ అనేది ఉండదు. ప్లస్ రోడ్డు కూడా కొంచెం కూల్గా ఉంటుంది. చెట్లు ఇటు సైడ్ అయితే మోస్ట్ ఆఫ్ ది టైం అయితే చెట్లు అయితే ఉన్నాయి. సో మనం చెట్లు ఉన్నాయి కాబట్టి ఆరాంగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే చాలా బెస్ట్, లేకపోతే ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయితే అదైనా బెస్ట్ టైం. మధ్యాహ్నం అయితే కొంచెం ఎండ ఉంటుంది, రోడ్డు కూడా కాలుతుంది. ఇప్పుడు మనం చంద్రలింగం దగ్గర ఉన్నాము. ఇది అష్టలింగం అయితే కాదు. ఈ లింగాన్ని స్వయంగా చంద్రదేవుల వారు అయితే ప్రతిష్ఠించారు. మీరు కూడా దర్శించుకోండి. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణలో భాగంగా 7వదైన కుబేరలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ లింగాన్ని స్వయంగా కుబేరస్వామి వారు అయితే ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని దర్శించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి.
ఇప్పుడు మనం మోక్షద్వారం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ మోక్షద్వారం నుండి అయితే ఎంతటి లావువారైనా కానీ ద్వారం నుంచి అయితే రావచ్చు. అలాగే ఈ ద్వారం నుండి వెళ్ళడం వల్ల జన్మల నాశనం జరుగుతుందని, అలాగే మోక్షం దొరుకుతుందని స్థల పురాణం. ఇప్పుడు అష్టలింగాల్లో చివరిదైన ఈశాన్య లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈశాన్య దేవుడు అయితే ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించడం వల్ల మానసిక సమస్యలు తొలగుతాయని ఇక్కడ స్థల పురాణము. మీరు కూడా స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకొని అయితే రాజగోపురం దగ్గరికి అయితే వచ్చాం. నెక్స్ట్ అయితే మనమైతే రాజగోపురంలో నుంచి లోపలికి వెళ్ళి అయితే స్వామివారు లోపల ఇంకా వేరే టెంపుల్స్ ఉంటాయి, అవి కూడా అయితే దర్శనం చేసుకుంటాం. ఆ వీడియో అయితే మీకు పార్ట్ 2లో వస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాం.